everyone, Namaste. Welcome to IIT Foundation Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. సో మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈరోజు ఎస్పెషల్లీ క్లాస్ ఫర్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. సో పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్కి ఓన్లీ ఈరోజు క్లాస్ డెడికేటెడ్ టు డెరివేషన్ పార్ట్. బికాస్ వెక్టార్ ఎడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి ఆల్రెడీ ఒక క్లాస్ డిస్కస్ చేసాము. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుంది. సో ఈరోజు క్లాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, it is completely deriving, it is derivation of parallelogram law of vector addition. Parallelogram law of vectors. సో పారలెలోగ్రామ్ లా దేనికి యూజ్ చేస్తాము? రెండు వెక్టార్స్ని యాడ్ చేయడానికి వాడే వన్ ఆఫ్ ది లా. వెక్టార్స్ని యాడ్ చేయడానికి ట్రయాంగిల్ లా, పారలెలోగ్రామ్ లా, పాలిగన్ లా వాడతాము. ట్రయాంగిల్ లా, పారలెలోగ్రామ్ లా ఈ రెండు కూడా రెండు వెక్టార్స్ని యాడ్ చేయడానికి వాడతాము. మోర్ దాన్ 2 వెక్టార్స్ ఉంటే కనుక పాలిగన్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ వాడతాం. ఓకే, సో మరి డెరివేషన్ పార్ట్ ఎందుకు స్పెషల్ క్లాస్ చేస్తున్నాను అంటే, ఐఐటి ఫౌండేషన్ ఉద్దేశం ఏంటి? జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కోసం, రైట్? సో అలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డెరివేషన్ పార్ట్ నేర్చుకోవడం ఫిజిక్స్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి అంటే డెరివేషన్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. సో డెరివేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటో చెప్తాను. ఒక ఫార్ములా ఎలా వచ్చింది దానిని డిరైవ్ చేస్తామన్నమాట బై యూజింగ్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఆర్ మ్యాథమెటికల్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఏం చెప్తుంది, ఎందుకు, ఏమిటి, ఎలా చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ పారలెలోగ్రామ్ లా వెక్టర్స్ చెప్పేది ఏంటి అంటే, టు యాడ్ 2 వెక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని దేనికి వాడతాము, ఎందుకు, టు యాడ్ 2 వెక్టర్స్. మనకి ఇచ్చిన 2 వెక్టర్స్ని యాడ్ చేయడానికి పారలెలోగ్రామ్ లా అనేది వాడతాము. సో ఎలా యాడ్ చేస్తాము, దీనికి ఒక స్టేట్మెంట్ ఉంది. ఎప్పుడైతే లా అని చెప్తారో లాకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. సో అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ లా ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ద గివెన్ 2 వెక్టర్స్, if the given 2 vectors are arranged as 2 sides, 2 consecutive sides of a parallelogram. ఇందులో ఈ షేప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో parallelogram both in magnitude and direction, ఇది చాలా ఇంపార్టెంట్. వెక్టార్ అంటేనే డైరెక్షన్ ఉండాలి, మనకి తెలుసు కదా. సో మనం ఏమైతే వెక్టార్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని పారలెలోగ్రామ్ యొక్క 2 సైడ్స్, వాటి మ్యాగ్నిట్యూడ్ అలాగే డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తూ పెడితే గనక, దెన్ ద డయాగ్నల్ ఏంటిది, ద డయాగ్నల్ డ్రాన్ from that point represents the resultant, both in magnitude and direction. సో ఇది స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. పారలెలోగ్రామ్ లాలో, ట్రయాంగిల్ లాలో లా అనేది ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో పారలెలోగ్రామ్ లా ఆఫ్ 2 వెక్టార్స్లో మీరు ఏవైతే 2 వెక్టార్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 వెక్టార్స్ని ఎలా అరేంజ్ చేయాలి అంటే 2 సైడ్స్ ఆఫ్ అ పారలెలోగ్రామ్ లాగా అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పారలెలోగ్రామ్ డ్రా చేద్దాము. సో పారలెలోగ్రామ్ లా అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ అ క్వాడ్రంట్. 4 సైడ్స్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ సేమ్గా ఉంటాయి బై మేకింగ్ అన్ యాంగిల్. సో ఇందులో ఒక వెక్టార్, లెట్ us కన్సిడర్, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ 1 వెక్టార్, నేమ్ ఇట్ యాజ్ A bar, అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ అనదర్ వెక్టార్
this is B bar. So two sides A bar, B bar. Now I want to add this A bar and B bar. A bar, B bar మధ్యలో యాంగిల్ కూడా ఉండాలి కదా, they are separated by an angle theta. So whenever parallelogramలో ఎప్పుడు వాడతారు అంటే to add two vectors when they are separated by an angle. కొంత యాంగిల్తో అవి సెపరేట్ అయినప్పుడు, బికాజ్ యాంగిల్ లేకుండా ఒకే డైరెక్షన్లో ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఎలా యాడ్ చేయాలి అంటే గ్రాఫికల్ మెథడ్ కూడా చూసి మనం యాడ్ చేయొచ్చు. కానీ వెన్ టూ వెక్టార్స్ ఆర్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్, సో ఖచ్చితంగా ఏ బార్కి బి బార్కి మధ్యలో కొంత యాంగిల్ ఉండాలి, అది మనం తీటా అనుకుందాం. ఇప్పుడు రిజల్టాంట్ అంటే ఏంటమ్మా, రెండు వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దానిని మనం రిజల్టాంట్ అంటాం. సో ఈ రెండు వెక్టార్స్ ఏ పాయింట్ నుంచి అయితే డ్రా చేసామో అదే పాయింట్ నుంచి కన్సిడర్ చేసిన డయాగ్నల్ ఏదైతే ఉందో దానిని మనం రిజల్టాంట్ అంటాము. సో ఆర్ బార్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇదంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, ఒకసారి చూడండి. అయితే ఈ క్లాస్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది దేని మీద అంటే డెరివేషన్ పార్ట్ మీద. సో లెట్ us స్టార్ట్ విత్ ద డెరివేషన్. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇది ఇంపార్టెంట్ ఐపీఈ క్వశ్చన్ కూడా. సో డెరివేషన్ పార్ట్ మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అలాగే మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏమైనా ఐఐటి సెషన్స్ జరిగినా అక్కడ కూడా మీకు ఈ డెరివేషన్ చెప్తారు. సో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, డెరివేషన్ పార్ట్ అనేది ఎప్పుడూ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు క్రాక్ వెరీ హై ఎగ్జామినేషన్స్ లైక్ జేఈ అడ్వాన్స్డ్. అది కాకుండా ఇప్పుడు వచ్చే ఎంసెట్ ఎగ్జామినేషన్ రేంజ్ కూడా మారిపోయింది, బికాస్ కాంపిటీషన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇయర్ బై ఇయర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ఎంసెట్ చాలా ఎక్కువైపోవడం వలన ఫిల్టరేషన్ కోసం పేపర్ టఫ్ చేసేస్తున్నారు. సో అలాంటి టఫెస్ట్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి అంటే ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్లో డెరివేషన్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేషన్ కోసం మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. సో యాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. ఏ బార్ బి బార్ ఆర్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్ తీటా. తీటా అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. చాలా ఇంపార్టెంట్, ఇందులో రెండు యాంగిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రాసుకుందాము. తీటా అంటే ఏంటమ్మా? యాంగిల్ బిట్వీన్, తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. మీరు ఏ వెక్టార్స్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాటి మధ్యలో యాంగిల్ ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో ఉండే యాంగిల్ తీటా అనుకుందాం. ఇప్పుడు రిజల్టాంట్ చెప్పుకున్నాం కదా, ఇది మన రిజల్టాంట్ ఆర్ బార్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను కొన్ని చేంజెస్ చేస్తాను చూడండి. అదేంటి అంటే ఫస్ట్ నేమింగ్ చేసుకుందాము. దిస్ ఈజ్ ఓ ఏ బి సి, ఎనీవే ఎలా నేమ్ చేసుకున్నా పర్లేదు. సో ఓఏబిసి. ఇప్పుడు నేను చేసే చేంజెస్ ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ సి అండ్ ఎక్స్టెండ్ ద లైన్ ఫ్రమ్ హియర్. ఏమైనా అర్థమైందా? యూజువల్గా డెరివేషన్స్ చేసేటప్పుడు మ్యాథ్స్లో కూడా అంతే కదా, మీరు కొన్ని అజంప్షన్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి అజంప్షనే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాము అండ్ ఐఎమ్ నేమింగ్ దిస్ యాజ్ డి. ఇదొక పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? 90 degrees. సో 90 degrees వచ్చింది అంటే ట్రయాంగిల్ ఏసీడి బికమ్స్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకేమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా? ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి? సరిగ్గా మనకి లాజికల్ రీజనింగ్ అండ్ థింకింగ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. బేసికల్గా దేర్ ఆర్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. మీరు చూస్తే కనుక వన్ ఈజ్ ఏసీడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది కాకుండా ఓసిడి అనేది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లెట్ us స్టార్ట్ విత్ దోస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ సీ ఫ్రమ్ right angle triangle ACD. First I am selecting the right angle triangle ACD. First derivation గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేయాలి, అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సరే, ఓకే. ఇప్పుడు ఇది బీ బార్ అయినప్పుడు ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. వెక్టార్స్లో మనము ఇది బీ బార్ అయినప్పుడు పారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్ కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ కదా. సో ఇది బీ బార్ అయినప్పుడు ఇది కూడా బీ బార్ అయ్యిందా లేదా? సో దిస్ ఆల్సో లైన్ బికమ్స్ బీ బార్. సిమిలర్లీ ఈ లైన్ ఏ బార్ అయినప్పుడు ఈ లైన్ కూడా ఏ బార్ అయ్యిందా?
సో బీసీ ఆల్సో రిప్రజెంట్స్ ఏ బార్. ఇదొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ తీటా. ఇప్పుడు ఇది ఏ బార్, ఇది బి బార్, అంటే ఇది ఏ బారే కదా, ఏ బార్ని ఇలా ఎక్స్టెండ్ మూవ్ చేయొచ్చు కదా, బికాస్ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఒక వెక్టార్ని ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు ఇట్ రిమైన్స్ సేమ్. సో ఇట్ రిమైన్స్ సేమ్ కాబట్టి ఇది ఏ బార్, ఇది బి బార్, అంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఇక్కడ కూడా తీటా వచ్చిందా లేదా? ఎస్, అర్థమైందా? కొంచెం ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ వింటే అర్థమైపోతుంది, ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైన్ తీటా కాస్ తీటా రాసి పెట్టుకోండి. వాట్ ఈస్ సైన్ తీటా వాల్యూ? సైన్ తీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ మనకి తెలియదు, అన్నోన్ క్వాంటిటీ. సో సిడి బై, ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం వల్లనే యాక్చువల్గా ఫిజిక్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఏం లేదు, చాలా చిన్న విషయం, బట్ త్రూఅవుట్ ద ఫిజిక్స్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో మీరు రాసే చివరి ఎగ్జామ్ వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సైన్ కాజ్ టాన్ రాసేటప్పుడు వెక్టార్స్ రాయము. బికాస్ సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా మీకు ఇచ్చేది ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే ఇస్తుంది, డైరెక్షన్ ఇవ్వదు. బికాస్ ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కదా, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? నంబర్ స్కేలార్ క్వాంటిటీ. సో సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా వీటిలో ఏది వాడినా కూడా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వాడాలి, ద వెక్టార్ని వాడకూడదు. am I క్లియర్? సో దానిని బట్టి ఇక్కడ ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏమొచ్చింది? ఏసీ. సిడి అనేది అన్నోన్ కాబట్టి అది అట్లనే ఉంటుంది. ఏసీ ప్లేస్లో ఏం రాయొచ్చు నేను? బి రాయొచ్చు కదా. బి రాయాలి కానీ బి బార్ రాయకూడదు, బికాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఇక్కడ నుంచి సిడి ఇజ్ ఈక్వల్ టు బి సైన్ తీటా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సైన్ తీటా అయిపోయింది, కాస్ తీటాకి వెళ్దాం. కాస్ తీటా ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఏడి బై ఏసీ. ఓకే, ఏడి అగైన్ అన్నోన్ క్వాంటిటీ, ఏడి అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏసీ ఈజ్ నథింగ్ బట్ బి. సో ఇక్కడి నుంచి ఏడి ఇజ్ ఈక్వల్ టు బి కాస్ తీటా పక్కన పెట్టుకోండి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఆర్ యూ ఫాలోయింగ్ సో ఫార్? ఈజీగానే ఉంటుంది, ఏం కష్టంగా, చాలా ఈజీ. సో ఇప్పుడు ఇవి రెండు అయిపోయిన తర్వాత నౌ వీ విల్ మూవ్ ఆన్ టు బిగ్గర్ ట్రయాంగిల్. ఇప్పుడు చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది, నౌ వీ విల్ మూవ్ ఆన్ టు బిగ్గర్ ట్రయాంగిల్. లెట్ మీ డ్రా లైన్ హియర్. కన్సిడరింగ్ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏముందో చూడండి, ఓసిడి. అవునా, పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసిడి. ఓసిడి నుంచి మళ్ళీ ఇప్పుడు సైన్ థీటా కాస్ థీటా రాయము, కొంచెం మారుతుంది ఇక్కడ నుంచి. అదేంటి అంటే అప్లై పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. సో పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఓసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, రైట్? ఇప్పుడు చూడండి, ఓడి కెన్ బి రిటర్న్ యాజ్ ఓఏ ప్లస్ ఏడి. ఓడి కెన్ బి రిటర్న్ యాజ్ ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇంకా ఏమైనా ఆలోచన వస్తుందా? నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఇక్కడ మీరు ఒకసారి చూస్తే గనక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా రాదు ఇందులో. సో ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓఏ స్క్వేర్ ఇంటూ 2ab కదా, ఇక్కడ స్క్వేర్ రాదు, 2 ఇంటూ ఏబి. ఏ ప్లేస్లో ఓఏ ఉంది, బి ప్లేస్లో ఏడి ఉంది, ప్లస్ సిడి స్క్వేర్. ఇది అలాగే ఉంది కదా. సో వాట్ ఈస్ దిస్? ఓసి స్క్వేర్. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ ద నోన్ క్వాంటిటీస్. అంటే ఓసి అంటే ఏంటి, ఓఏ అంటే ఏంటి, ఏడి అంటే ఏంటి, ఇవన్నీ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓసి అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ రాసుకుందాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓసి. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తున్నాను. ఓసి బార్కి మ్యాగ్నిట్యూడ్ ఓసి బార్కి మ్యాగ్నిట్యూడ్ ఏంటి? రిజల్టాంట్ ఆర్. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇది రాసిన సేమ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓబి బార్ రాసిన లేదా
మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏసీ బార్. రెండిటికి మీనింగ్ ఒకటే కదా, ఇదైనా బి. మాగ్నిట్యూడ్ కాబట్టి బార్లు పెట్టకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓసీ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తాము? ఆర్ స్క్వేర్. ఓసీ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తాము? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ. ఓఏ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ వాట్ ఈజ్ ఏడి స్క్వేర్? ఏడి ఇక్కడ ఉందా లేదా? ఏడి ఈజ్ బి కాస్ థీటా. సో ఏడి స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ, కొంచెం ఇక్కడ రాద్దామా, 2 ఇంటూ ఓఏ ప్లేస్లో ఓఏ ప్లేస్లో ఏ, ఏడి ప్లేస్లో మళ్ళీ బి కాస్ థీటా ప్లస్ సిడి స్క్వేర్. సిడి ఇక్కడ ఉంది చూడండి, సిడి స్క్వేర్ కాబట్టి బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఫాలో అవుతున్నారా? ఈజీగానే ఉన్నాయి కదా స్టెప్స్, నార్మల్ వెరీ సింపుల్ స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు కొంచెం దీన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదేమైంది 2ab కాస్ థీటా, 2ab కాస్ థీటా ప్లస్ b sin theta whole square can be written as b square sin square theta. ఇప్పుడు b square cos square theta, b square sin square theta, right? So b square can be taken common out. a square plus b square common తీస్తే cos square theta plus sin square theta plus మిగిలిందేంటి 2ab cos theta. మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో మనకు ఒక ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. సో అకార్డింగ్ టు మ్యాథ్స్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. మీకు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఈజీగా ఉండడం కోసం అంటే ఇంకా మీకు నేర్చుకోవచ్చు, కొన్ని స్కూల్స్లో చెప్పచ్చు, కొన్ని స్కూల్లో చెప్పకపోవచ్చు. బట్ ఎస్, నేను మీకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎందుకు ఏమీ పెట్టట్లేదు, మేము జాయిన్ అవుతున్నాము, నోట్స్ ఏం పెట్టట్లేదు అని అనుకోవద్దు. బికాస్ ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు కదా. సో నేను ఆల్రెడీ నోట్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళకి ఈ నోట్స్ అవైలబిలిటీలో ఉండదు. సో జస్ట్ 1 or 2 days వెయిట్ చేద్దాము, కొంచెం ఎక్కువ మంది జాయిన్ అయిన తర్వాత. అందుకే ఫటాఫట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. బికాస్ వన్స్ నేను నోట్స్ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మీరు జాయిన్ అయితే కనుక ఆ ముందు పెట్టిన పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉందో అది మీరు మిస్ అవుతారు. కాబట్టి క్విక్గా జాయిన్ అయిపోండి. ఎనీవే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? ఇదంతా గుర్తుందా లేదా? నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? సో ఇదంతా గుర్తుంటే కనుక వీ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, లాస్ట్ స్టెప్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2ab కాస్ థీటా వచ్చిందా? నెక్స్ట్ ఆర్ స్క్వేర్ని మనం ఏం చేద్దాము అంటే రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇదే మన తారక మంత్రం. తారక రత్న కాదు, తారక రత్న లాంటిదే, తారక రత్న లాంటి ఫార్ములా అనమాట. సో సూపర్ ఫార్ములా, ఎక్కడ పడితే అక్కడ వాడుతూనే ఉంటాము. సో బాగా మెమరైజ్ అయిపోవాలి మైండ్లో. అయితే ఆర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆర్ హియర్? మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టాంట్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఆర్ హియర్? ఆర్ ఈజ్, బార్ పెట్టలేదు అంటే మాగ్నిట్యూడ్. magnitude R is nothing but magnitude of resultant. magnitude of resultant అంటే ఈ డెరివేషన్ మొత్తం మనం ఏదైతే చేసామో ఈ డెరివేషన్ అంతా దేనికి చేసాము అంటే టు ఫైండ్ magnitude ఆఫ్ ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఏంటి? రిజల్టాంట్. సో రిజల్టాంట్కి ఇప్పుడు రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా వెక్టార్ క్వాంటిటీయే కదా. ఏ బార్ ప్లస్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాశాను చూడండి, ఏ బార్ ప్లస్ బీ బార్.
ఏ బార్ అనే వెక్టార్ని బి బార్ అనే వెక్టార్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్టాంట్ కూడా ఆర్ బార్, అది వెక్టార్. వెక్టార్ అంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫార్ములా దేనికి ఫైండ్ అవుట్ చేసాము? మ్యాగ్నిట్యూడ్కి ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇప్పుడు డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్, రిజల్టాంట్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ప్రీవియస్ క్లాస్లో మళ్ళీ చెప్పాను, బాగా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి అని చెప్పాను. అదేంటి అంటే ఒక వెక్టార్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఆ వెక్టార్ హారిజాంటల్తో మేక్ చేసే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. వెరీ సింపుల్. ఈ చిన్న పాయింట్స్ చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ ఇవాళ క్లాస్లో బేసికల్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. త్రూ అవుట్ ద ఫిజిక్స్ చదివినంత కాలం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటాల్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బార్లు పెట్టకూడదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? ఏదైనా వెక్టార్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చెయ్యమని క్వశ్చన్లో అడిగితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అది మేక్ చేసే యాంగిల్ విత్ ద హారిజాంటల్, అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది అది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆర్ బార్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది, ఇది ఆర్ బార్, ఇది హారిజాంటల్. సో లెట్ us నేమ్ దిస్ యాజ్ ఆల్ఫా. సో అందుకే ఇక్కడ చెప్పాను థీటా ఆల్ఫా రెండు వస్తాయి. ఆల్ఫా ఏంటి? యాంగిల్ మేడ్ బై ఆర్ బార్ విత్ హారిజాంటల్లో మనకి ఏ బార్ ఉంది, సో అది ఏదైనా కూడా విత్ హారిజాంటల్. ఆర్ బార్ అనేది హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది దానిని మనము ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్గా చెప్తాం. సో ఆర్ బార్కి ఇప్పుడు డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసికల్గా నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, రైట్? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? అది కూడా ఇదే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బికాస్ డెరివేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అగైన్ అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రమ్ ట్రయాంగిల్, ఏం ట్రయాంగిల్ అది? ఓసిడి, ట్రయాంగిల్ ఓసిడి. సో బికాస్ చూడండి ఆల్ఫా ఎక్కడ మేక్ చేస్తోంది? ఓసిడిలోనే కదా ఆల్ఫా మేక్ చేసేది. ట్రయాంగిల్ పోనీ ఇది కన్సిడర్ చేద్దామా అంటే ఇక్కడ ఆల్ఫా లేదు కదా. సో ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓసిడిని కన్సిడర్ చేయడం తప్ప వేరే దారి లేదు. సో ట్రయాంగిల్ ఓసిడి నుంచి టాన్ ఆల్ఫా చూడండి, టాన్ ఆల్ఫా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ సిడి, అడ్జసెంట్ సైడ్ ఓడి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి tan alpha is equal to CD by OD. Okay, so now CD ఎలా తెలుస్తుంది? CD ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. మరి ODని ఎలా రాసుకోవాలి? డైరెక్ట్గా OD వాల్యూ తెలీదు నాకు, కానీ OA వాల్యూ తెలుసు, AD వాల్యూ తెలుసు. కాబట్టి ODని నేను ఎలా రాస్తాను అంటే ఐ విల్ రైట్ OD యాజ్ OA plus AD. I will write this as OA plus AD. అర్థమవుతుందా? ఎందుకంటే డైరెక్ట్గా ఓడి అనేది అన్నోన్ క్వాంటిటీ ఫర్ మీ. సో డైరెక్ట్గా ఓడి అనేది అన్నోన్ క్వాంటిటీ కాబట్టి దాన్ని నోన్ క్వాంటిటీస్లోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి సిడి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? బి సైన్ థీటా. సో టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సిడి ప్లేస్లో ఏం రాస్తాము? బి సైన్ థీటా బై ఓఏ ప్లేస్లో ఏ అండ్ ఏడి ప్లేస్లో బి కాస్ థీటా. సో ఏ ప్లస్ బి కాస్ థీటా అయిపోయింది, ఫార్ములా డిరైవ్డ్. యూజువల్గా మనం ఇది గుర్తుపెట్టుకుంటాము, బట్ ఫైనల్ నాకు ఆల్ఫా కావాలి కాబట్టి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇది ఫార్ములా. ఆల్ఫా అంటే ఏంటి? డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్. ఒక వెక్టార్కి డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది అది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది డైరెక్షన్. సో బేసికల్గా
జూనియర్ ఎన్టీఆర్ ఫార్ములా ఏంటి అంటే ఇవన్నమాట మనకి. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములే త్రూ అవుట్ వెక్టార్స్. నేను వీడని నీడను లాగా అలా మన వెంట తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఫార్ములే మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈరోజు క్లాస్లో చెప్పిన ఈ డెరివేషన్ ఏదైతే ఉందో దీనిని పదే పదే రాసి ప్రాక్టీస్ చేయడానికి, ఎప్పుడు పెన్ పేపర్ మీద పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అండ్ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డెరివేషన్ కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. వెక్టార్ ఎడిషన్లో ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ ఇదివరకు క్లాస్లో చేసాము, ఆ క్లాస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ రోజు క్లాస్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ ద డెరివేషన్ పార్ట్ నేను క్లాస్ తీసుకున్నాను. ప్రాబ్లమ్స్ అనేవి కమింగ్ అప్ క్లాసెస్లో ఇంకా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్ ఈజ్ అబౌట్ వెక్టార్ ప్రోడక్ట్. సో 2 వెక్టార్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఇది ఇది లింక్ అండ్ దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేయడం ద్వారా కానీ ఈ లింక్ ద్వారా కానీ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్, బికాస్ నోట్స్ అనేది విదిన్ 2 or 3 డేస్లో ఇట్ ఈస్ గెటింగ్ టైప్డ్. వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. మీరు లేట్గా జాయిన్ అయితే కనుక ఆ నోట్స్ మీకు అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బికాస్ ఇది ఒక్కటే సాధనం మనకి. మేము మీకు నోట్స్ ప్రొవైడ్ చేయాలన్నా, టెస్ట్లు కండక్ట్ చేయాలన్నా, లైవ్ అప్డేట్స్ ఏమైనా ఇవ్వాలి అన్నా దీని ద్వారానే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.